డే మొత్తం టమ్మీ ఫుల్గా ఉంచే ఈ సీక్రెట్ సలాడ్ అనేది మీ అందరి కోసం. హాయ్ హలో వెల్కమ్ టు రాకుకర్ అండ్ బ్లాగ్స్. ఒకరోజు మామూలు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ సలాడ్ అయితే తయారు చేసుకొని చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం మనం చాలా మినిమం ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. పెద్ద ఎక్కువ అయితే శ్రమ పడక్కర్లేదు. ముందు రోజు రాత్రి ఒక 2 కప్పుల పల్లీల్ని మనం నానబెట్టుకోవాలి. అదే వేసిన గుళ్ళని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వేసిన గుళ్ళని నెక్స్ట్ రోజు మార్నింగ్ 2-3 సార్లు పూర్తిగా ఆ పైన ఉన్న కలర్ వాటర్ అంతా పోయేలాగా శుభ్రంగా మనము క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని మనము కుక్కర్ పెట్టేసుకుంటాం అనమాట. ఇక్కడ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఉడికేటప్పుడే కనుక సాల్ట్ వేస్తే పల్లీలకి బాగా పడుతుంది. సో మనకి పల్లీలు ఉడకడానికి మనకి 5 నుండి 6 విజిల్స్ అయితే రావాలి. పల్లీ అనేది ఎక్కడ పచ్చిగా ఉండకుండా ఉండాలంటే మనం 5 నుండి 6 విజిల్స్కి మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పల్లీని ఇలా నేను నీళ్ళన్నీ వడగొట్టేసుకుని ఇలా చూస్తున్నారు కదా మీరు, ఈ రకంగా రావాలన్నమాట. పల్లీ కలర్ అంతా చేంజ్ అవ్వాలి. ముట్టుకుంటే కనుక అది పేస్ట్ అయిపోవాలి. తర్వాత దీంట్లో కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇదే: కీర, క్యారెట్, ఒక నిమ్మకాయ అండ్ పెప్పర్, తర్వాత కొద్దిగా సాల్ట్. నేను ఇక్కడ టమాటా కూడా యాడ్ చేశాను అండ్ ఇది ఆలివ్ ఆయిల్ అనమాట. టమాటా కూడా యాడ్ చేసుకున్నాను నేను, కాకపోతే ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కీరాని మనం సన్నగా ముక్కలు తరుక్కోవాలి. తర్వాత ఒక టమాటాను కూడా తీసుకున్నాను. ఎంత మీరు క్వాంటిటీ అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు ఎంతమందికి చేస్తున్నారు అనేది చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ మూడింటిని నేను ఇలా పక్కన పెట్టేసుకున్నాను, కీర, క్యారెట్ అండ్ టమాటోని. తర్వాత వాటన్నిటిని కూడా ఒక బౌల్లోకి, మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వేరే ఇంకేదన్నా వేసుకోవచ్చా అంటే దీనికైతే ఇదే బాగుంటాయి. క్యాప్సికమ్ లాంటివి అయితే అంత టేస్ట్ బాగోదన్నమాట. సో ఈ 3 బేసిక్ ఇంగ్రీడియంట్స్ అని చెప్తాను నేను మంచి ఒక దేశీ సలాడ్కి. సో మీరు ఇంకా కావాలంటే బ్రొక్కలి అలాంటివి యాడ్ చేసుకుంటే అది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కూడదు అని అయితే ఏం లేదు. కాకపోతే ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. అండ్ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదా ఇవి. ఈ మూడిటితో కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి కంప్లీట్గా నేను దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత దానిలో కొద్దిగా నిమ్మరసం, తర్వాత ఒక 2 చుక్కలు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ వేస్తే ఏంటంటే మనం వేసిన అన్నీ కూడా దీనికి మంచిగా పట్టేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ నేను పెప్పర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో అంతే, రెడీ అయిపోయింది మన పీనట్ సలాడ్. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.